హలో అండి, చాలా రోజులు అయిపోయింది కదా. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నా. ఎదురుగా కలర్స్ కనిపిస్తున్నాయి, ఫ్లవర్స్ కలర్ చాలా బాగుంది కదా. అదే సేమ్ ఇంకో కలర్ బేబీ పింక్, అదే సేమ్ ఇంకో కలర్ ప్యూర్ వైట్. సో ఇవన్నీ అజేలియాస్ అంటారు. ఈ టైంలో చాలా 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 బ్లూమ్ అవుతాయి. ఎట్లా అంటే ఒక్క ఆకు కూడా కనిపించకుండా బ్లూమ్ అవుతాయి అన్నమాట. స్ప్రింగ్ సీజన్ అందుకనే యూఎస్లో చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో ఎప్పుడు పూత వచ్చిన తర్వాత కాత వస్తుంది. ఇక్కడంతా పువ్వు వచ్చిన తర్వాత అప్పుడు ఆకులు రావడం స్టార్ట్ అవుతాయి బేసిక్గా చెప్పాలంటే. అండ్ కాయ ఉండదు. ఇది చూడండి, ఎక్కడ చూసినా బ్లూమ్స్ ఫ్లవర్స్తోని చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ స్ప్రింగ్ సీజన్. స్పెషలీ అటు ఎండాకాలము మా స్టేట్లో కొంచెం తట్టుకోలేము, చలికాలము ఓకే వేరే స్టేట్స్లో తట్టుకోలేము, కానీ స్ప్రింగ్ సీజన్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా, పీస్ఫుల్గా, కలర్ఫుల్గా అట్లా ఉంటుంది. సో ఈ అజేలియాస్ ఎన్ని కలర్స్లో వస్తాయంటే ఇప్పుడు చూస్తే వాటిని అలా ప్రతి కలర్ మనకి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది మొక్క. అలా కాకుండా మామూలు టైమ్స్లో చూస్తే అది అసలు ఈ ఆకుల చెట్టుని మనం తీసుకొని ఏం చేస్తాము అన్నట్టు ఉంటుంది. అండ్ ఆ పూలు వాడిపోయే టైంకి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అంత కలర్ అంతా పోయి ఆ పూలు వాడిపోయి అంతా చాలా ఘోరంగా ఉంటుంది. బట్ అంటిల్ దెన్ చాలా బాగుంటుంది. ఇంకా చూపిస్తాను మీకు, డ్రైవ్లో చాలా వస్తాయి. సో ఇందాక అంతా పూలు చూసారు కదా, అది మన వాళ్ళు మన లేడీస్ చూస్తే గనక లక్ష పూల పూజ చేసుకుందామా, అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలా ఎవరైనా చూస్తే లక్ష పూలు చేసేసుకుందామా, పూలన్నీ కట్ చేసుకుందామా అన్నట్టు ఆలోచన వస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ వాటినన్నిటినీ పెరెనియల్స్ అంటారు. సో వింటర్లో చలికాలంలో ఆ చెట్లన్నీ డార్మెంట్ స్టేట్కి వెళ్తాయి, అంటే నిద్రపోయి మళ్ళీ ఈ టైంలో లేచి ఇప్పుడు పూలు పోయడం స్టార్ట్ అవుతుంది. వేరేవి కొన్ని యాన్యువల్స్ అని ఉంటాయి, అవి ఏంటంటే ఓన్లీ డెకరేటివ్ ప్లాంట్స్ లాగా. ఈ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ముందు, ఆఫీసెస్ ముందు ప్రతి సంవత్సరం ఈ టైంలో పెడతారనమాట. అవి మళ్ళీ చచ్చిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతారు. సో అలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళ స్కూల్కి వచ్చాను. వాళ్ళకి ఏదో స్కూల్ డే అవుతుంది అని, ఫీల్డ్ డే అవుతుందని అన్ని గేమ్స్ అన్నీ పెడుతున్నారు. సో మొత్తం అందరూ ప్లే గ్రౌండ్లోనే ఉన్నారనమాట. ఇది ఈరోజు వీడియో.